హాయ్ అండి, ఈరోజు నేను ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫిష్కి ముందుగా నేను నీట్గా క్లీన్ చేసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫిష్కి నేను పైన గంటలు పెట్టండి చాకుతోని, ఎందుకంటే ఈ మసాలా అంతా పట్టించాలి కదా, అందుకని చెప్పేసి. నెక్స్ట్ అయితే దీనికి అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ అయితే చేశాను. ఇంకా హోల్ గరం మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే కారం, సాల్ట్, చిన్న పసుపు కూడా వేసేసి వీటన్నిటిని ఒక ముద్దలా పేస్ట్ లాగా తయారు చేసేసుకోవడమే మనము. ఇంకా చూసారు కదండి ఫిష్ ఇంకా నేను గంటలు పెట్టాను కదా, ఇదంతా మొత్తం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే హోల్ గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసాను. కొంచెం పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ కారం కూడా వేసుకుంటున్నానండి. కొంచెం కారం, నేను ఇదే ఫస్ట్ టైం చేయటము. నేను ఎప్పుడు ఇలా అయితే చేయలేదు. నేను ఇంకొక విధంగా అయితే చేసేదాన్ని. ఇది అయితే బ్యాచిలర్స్కి అందరికీ కూడా యూజ్ అవుతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. అలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇంకా నేను ఇందులో నిమ్మ చెక్క ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే ఇంకా అప్పటికి లేదు, అందుకని చెప్పేసి ఇలా చేసేస్తున్నాను. ఇవన్నీ కలిపేసుకోవడమే, ముద్దలా కలిపేసుకొని ఇంక ఫిష్కి అయితే పట్టించేసుకోవడమే. మొత్తం లోనికి వెళ్ళేలాగా మనము అప్లై చేసేసుకుంటే బాగుంటుంది. మొత్తం అంతా కలిపేసుకొని ఈలోపు మనం కలిపేటప్పుడే ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి నేను పక్కన పెట్టుకున్నాను ఫిష్ని. ఇక ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఫిష్ అయితే వేపుకోవడమే. చూసారు కదండి, ఇంకా అలా పెట్టేసిన తర్వాత మొత్తం అంతా దానికి పట్టేసింది కదా. ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని ఈలోపు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇంకా ఫిష్ని అయితే ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుంటే అలా వేగుతుందనమాట. వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము తిరిగేయచ్చు. అటు ఇటు బాగా వేగాలి కదండి, లోపల లోన వేడకదనమాట. అందుకే పెద్ద మంట మీద పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వేగుతుంది ఫిష్. నేను మొత్తం ప్యాన్ పైన వేసేసి ఇంకొకసారి మూత పెట్టుకుంటాను. అలాగే మనం కొంచెం కరివేపాకు కూడా పైన జల్లాను అనమాట. కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకున్నాను. మూత పెట్టిన తర్వాత కొంచెం ఒకవైపు వేగింది కదండి, తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి తిరిగేసాను. చూసారు కదా ఎలా వేగిందో. మరి లోన కూడా బాగా వేగాలి కదండి, లేదంటే లోన ఉడకదనమాట. అటు ఇటు తిరిగేసాను. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.